నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. రోజు మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. నమస్తే. నమస్తే. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నున్నా కూడాను తెలంగాణకి ఒక హారం అని చెప్పి దుర్గం చెరువు ఆ బ్రిడ్జ్‌ని హైలైట్ చేయడం జరిగింది. దాని గురించి పర్యాటకులు రావటం, దాని హంగులు, ఆర్భాటాలు. తర్వాత కొంచెం ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో, ఆ మారిన దగ్గర నుంచి దాని చుట్టూ చాలా మార్పులు చూస్తున్నాం. అది టూరిజం పరంగా కాదు, దాని పతనానికి అన్నట్టు. ఇది నిజమేనా? లేకపోతే సోషల్ మీడియాలో నడుస్తుందా? అసలు ఏం జరుగుతుంది దుర్గం చెరువు ఆ కేబుల్ బ్రిడ్జ్ చుట్టూ? యాక్చువల్‌గా ఏంటంటే మనకది అవసరమైన ఒక ఫ్లైఓవర్. అంటే అవును. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక అవసరమైన ఫ్లైఓవర్. ఎలా అన్ని ఫ్లైఓవర్‌లు కట్టుకుంటామో ఇది కూడా అంతే. కాకపోతే ఆ ప్రాంతం ఏదైతే ఉందో కింద ఆ వాతావరణం అంతా పార్క్, దుర్గం చెరువు ఇవన్నీ ఉండేసరికి దీన్ని కొంచెం అందంగా తీర్చిదిద్దారు అంతే. అది ఇప్పుడు శాపం అయిపోయింది. అది అందంగా తీర్చిదిద్దేసరికి అటు ఇటు వెళ్ళే వాళ్ళు వచ్చేది తక్కువ, అక్కడ నిలబడి గెంతే వాళ్ళు ఎక్కువ. అవును. కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు, రీల్స్ చేసుకునే వాళ్ళు, డాన్సులు చేసుకునే వాళ్ళు ఎక్కువ. ఇక ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని మీరు ఇక్కడ గెంతడానికి రావద్దు అని గట్టిగా స్ట్రిక్ట్‌గా రూల్స్ పెట్టారు. గెంతడానికి మేము రావట్లేదు, మేము మనస్తాపం చెంది కూడా వస్తామని తర్వాత సూసైడ్ స్పాట్ అయిపోయింది అది. కొంతమంది దూకడానికి వచ్చారు. తర్వాత వాళ్ళని కూడా కంట్రోల్ చేసిన తర్వాత ఇప్పుడు కొత్త ప్రాబ్లం వచ్చింది జనాలకి. ఇంతకు ముందు చూసినట్లేదే, ఏదో లోపం ఏదో లోపం ఏదో లోపం. ఏంటి లోపం అంటే సరిగ్గా వెలగట్లేదు అంటది. ఎందుకు వెలగట్లేదు అంటే మెయిన్‌గా అక్కడ పెట్టిన ఎల్ఈడి లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి చోరీకి గురయ్యాయి, ఎత్తుకెళ్ళిపోయారు. పబ్లిక్ ప్రాపర్టీ. పబ్లిక్ ప్రాపర్టీ సీసీటీవీ లేవా? ఉంటాయి, ఎందుకుండవు. కాకపోతే ఏంటంటే ఎప్పుడు ఎవడు పట్టుకెళ్ళాడో తెలియదు కదమ్మా. నిత్యం అంత రద్దీ. పర్టికులర్‌గా ఇప్పుడు పగలు వెలగవు అవి, అవును. రాత్రే వెలుగుతాయి. పగటిపూట కట్ చేసి పట్టుకెళ్ళిపోయాడు వాడెవడో ఆ లైట్లని. నీకు ఇంకోటి తెలుసా, ఇది ఊర్లలో పిల్లర్స్‌కి ఇట్లా ఇట్లా ఎల్ఈడీలు చుట్టేవాళ్ళు. అవును. అవి కూడా లాగి పట్టుకెళ్ళిన వాళ్ళని కూడా చూసాం. ఆ! అవన్నీ ఇట్లా వేలాడుతా ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల. పట్టుకెళ్ళారు. అండ్ నెక్స్ట్ జీహెచ్ఎంసీ వాళ్ళు ఫ్లైఓవర్స్ మీద కొంచెం అందంగా ఉంటాయని అక్కడక్కడ ఇట్లా తొట్టిలు పెట్టి మొక్కలు పెట్టేవాళ్ళు. అవును. ఆ తొట్లు కూడా ఆ ఎత్తుకెళ్ళారు. తొట్లు పట్టుకెళ్ళిన వాళ్ళని చూసాము. చాలా మంది బాల్కనీలలో ఉన్నాయి. రోడ్డు డివైడర్లు ఉంటాయా, అవి కూడా తీసుకెళ్ళి అపార్ట్మెంట్లో కింద పెట్టుకుంటాం చూసాము. అవి పబ్లిక్ ప్రాపర్టీ అది యాక్చువల్గా చెప్పాలి అంటే. బట్ ఉన్నారు ఉద్దండులు. అయ్యో అమ్మా నీకేంటిది, రైల్వే ట్రాకులనే కోసుకొని పట్టుకెళ్ళిన వాళ్ళని కూడా రైల్వే ట్రాక్లు కిందన వేస్తారు కదా కర్రలు, భయపడి అవి వేయకుండా ఇప్పుడు సిమెంట్వి. ఇంతకు ముందు మా చిన్నప్పుడు అయితే అవన్నీ కర్ర ఉండేవి. వాటిని ఏంటంటే మంచాలు, ద్వారబంధాలు. ఆ? అంటే హై క్వాలిటీ టీక్ వుడ్ అని అది అవును. అట్లా తీసుకెళ్లారు. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్, పాత బిల్డింగ్స్, లైబ్రరీస్ ఏవైతే ఉంటాయో పాతవి వాటి కిటికీలు తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు. మరి ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. ఇంకా కాదు, అది తీసి మనం ఇంకొక దగ్గర వాడాలి అన్న ఆలోచన ఉంటుంది చూడు, వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అయ్యో ఇది తెలీదా, ఆల్రెడీ మనకి రోడ్డు మధ్యలో పెట్టేవి ఇవన్నీ స్క్రాప్ నుంచి తయారు చేసినవిగా విగ్రహాలు. అవును అవును. ఆ స్క్రాప్ ను కూడా ఎత్తుకెళ్ళి మళ్ళీ స్క్రాప్ కమ్మిన వాళ్ళని చూసాం. స్క్రాప్ దగ్గర ఉండాలి. కల్చరల్ దీని దగ్గర హైదరాబాద్ ఉన్నాయి. స్క్రాప్ దగ్గర ఉండాలి. రోడ్డు మీద నీకేం పని అని చెప్పి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ అమ్మేసి డబ్బులు తీసుకున్న వాళ్ళని చూసాం. సో అయ్యో ఇంకా 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 ఉన్నాయి, అయిపోలే ఎంతటితో. మ్యాన్ హోల్స్ పైన మీద మూతలు ఆ హెవీ వెయిట్ ఇనుము మూతలు ఉంటాయా, అవి తీసుకెళ్లి ఇనుములో అమ్మిన వాళ్ళు ఉన్నారు. ఉగ్రవాదులు. నువ్వు తీసింది మ్యాన్ హోల్ మూత, అందులో పడి చిన్నపిల్లలు పడ్డా ఎవరు పడ్డా ఏమవుతుందా పోతారు. మరి చూడు, వీడి వల్ల కొంతమంది ప్రాణాలు పోతున్నాయి. అండ్ ఇప్పుడు ఇది ఉందా, నువ్వు లైట్ కట్ చేసావు, ఆ వైర్ అక్కడ అలాగే ఉంది. సాయంత్రం ఆన్ చేస్తారు, పాపం తెలియక ఎవరో కూర్చుంటారు రీల్స్ చేసుకుంటూ ఆ మాయలో, లేకపోతే ఊరికే అడుక్కునే వాళ్ళైనా అక్కడ కూర్చుంటారు తెలియక, షాక్ కొట్టిపోతారు కదా. ఆన్ చేసినప్పుడు, నువ్వు కట్ చేసినప్పుడు లేదులే పవర్, పొద్దున సాయంత్రం అయితే ఆన్ చేస్తారు కదా, వైర్ అలా రోడ్డు మీదకే కదా ఉంటది. వర్షం పడితే ఇంకా ప్రమాదం అది. ఇట్లా మరి ఎందుకు తీస్తారో ఏంటో తెలియదు కానీ, మహా అయితే ఎంత వస్తాయి వాడికి, 200, 300, 500 కంటే ఎక్కువ రావు. వాడి ఇంట్లో పెట్టుకుంటే జీవితాంతం లైట్లు ఉంటాయి. ఇంట్లో ఎలా పెట్టుకుంటా, అది హెవీ లైట్స్ మావి, బాగా అంటే ఇప్పుడు మన కెమెరాలకు వాడే లైట్స్ కంటే ఇంకా చాలా హెవీ లైట్స్ అవి. నీకు ఇంటికి అంత అవసరం లేదు. ఒక వాట్స్ మహా అయితే 10 వాట్స్, 50 వాట్స్, 100 వాట్స్ ఇట్లా ఇంతే కదా వాడేది, మరీ వెలుగు కావడానికి. అదెందుకు, నీ ఇల్లు ఏమైనా అమ్యూజ్మెంట్ పార్కా,
చెప్పు, ఏం చూపించుకోవడానికి? అది ఇంటి బయట వేసి లైట్ వేసి చూపిస్తావా అందరికి? అవసరం లేని వస్తువు అది వాడికి, అమ్ముకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. అమ్ముకున్నా కూడా నీకు ఎంత రావు సెకండ్ హ్యాండ్స్లో, భయపడతారు కొనేవాళ్ళు కూడా. అది పబ్లిక్ ప్రాపర్టీ కదా, స్క్రాప్కే అమ్మాలి నువ్వు వెయిటేజ్ చేసి. ఏం చేసావు దాన్ని? నీకేమొచ్చింది? మహా అయితే ఒక పూటకు 1,00,00,000 మంది వచ్చింది. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాడిని అరెస్ట్, అది కాదు, పూటకి క్వార్టర్ మంది వచ్చింది అని అంటే వాడి పబ్లిక్ ప్రాపర్టీస్ లో ఏది తీసి అమ్మితే నాకు ఈ పూటకి క్వార్టర్ వస్తుందని ఆలోచిస్తాడు కదా. దీంట్లో ఇలాంటి వాటి మీద ఇవన్నీ మాట్లాడుకునే ముందు అసలు ఇలాంటి వాటి మీద మన వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? చర్యలు ఇప్పుడు తీసుకున్నా కూడా కాదు, అక్కడ పోతున్నాయి మీరు ఇందాక చెప్పినట్టు మ్యాన్ హోల్స్ మీద మూతలు పోతున్నాయి. ఓకే, ఇంతకు ముందు రైల్వేస్ లోని ఆ కర్రలు ఇందాక చెప్పినట్టు నేను, వాళ్ళు ఏంటి అమ్మ ఈ కర్రలు వేస్తే కాదు అని చెప్పి ప్రత్యామ్నాయంగా అవి వేసేశారు. సో మనకి హైదరాబాద్ లాంటి సిటీల్లో ఇప్పుడు ఆ మ్యాన్ హోల్స్ మీద మూతలు పోతూ ఉంటే ఎంతవరకు దాన్ని మరమ్మతు చేస్తున్నారు? ఆ తర్వాత దాని మీద వచ్చే డ్యామేజ్ ఎంతవరకు అరికడుతున్నారు? మ్యాన్ హోల్ ఆ మీద మూత ఎందుకు? దాంట్లోకి డస్ట్ వెళ్ళకుండా, మట్టి వెళ్ళకుండా చేయడానికి. ఎన్ని మ్యాన్ హోల్స్కి మరమ్మతులు అవుతున్నాయి, ఎన్ని మ్యాన్ హోల్స్ నిండకుండా ఉంటున్నాయి. జస్ట్ ఒక ఇదో గీసేసి 2 ఆకులు అలమలు పెట్టేసి ఇక్కడ ఇదో ఉంది అని చెప్పి వదిలేస్తారు. ఎప్పటికో కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 2 అడుగులు ముందుకు వచ్చి దాన్ని చేపించే వాళ్ళు ఉన్నారు. బట్ ఇమీడియట్ అయితే ఏది జరగల. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఎత్తుకెళ్ళే వాడిని నువ్వు అరెస్ట్ చేసినా వాడికి నువ్వు లాభం చేసినట్టే. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అడిగి భోజనం పెట్టాలి, షెల్టర్ ఇవ్వాలి. వాడు అది లేకేగా వాడికి దొబ్బేశాడు. నువ్వు మంచి ఫ్రీగా తీసుకెళ్ళి చక్కగా జైల్లో పెట్టి వాడికి అకామిడేషన్ ఇస్తున్నావు, ఒక ఫ్రీ హాస్టల్ పీజీ వాడికి. అది వాడికి ఇంకేం అవసరం కూడా లేదు. సో మనం వాళ్ళని శిక్షించినా కూడా గవర్నమెంట్కే నష్టం. అట్లాంటి వాళ్ళని రోడ్డు మీద వదిలేసినా గవర్నమెంట్కే నష్టం. ఏమీ చేయలేని పరిస్థితి ఇది. అయితే ఏంటంటే నిఘా నేత్రాలే కొంచెం గట్టిగా ఉండాలి. ఎవడైనా అదే పనిగా ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఎందుకు అక్కడ కూర్చొని 10 మంది ప్రశ్నించడము, పెట్రోలింగ్ ఇంకొంచెం పెంచడము. ఒక రౌండ్ దుర్గం చెరువు నుంచి వెళ్తే టుడే పెట్రోలింగ్ కంప్లీటెడ్ లా కాకుండా 4-5 రౌండ్లు వేస్తే అక్కడ ఉండేవాడు ఉండడు కదా. అన్నీ ఆపొచ్చు, నాట్ ఓన్లీ దుర్గం చెరువు, అన్ని ప్రాంతాల్లోనూ. అండ్ ఇంకా అప్పుడే డెవలప్ అయ్యేవి కొన్ని ఉంటాయి, అట్లా నాటేసి వీళ్ళు వెళ్తారు, వెనక నుంచి పీక్కుంటూ ఇంకోటి వస్తాడు. అది అవ్వదు పనే కదా. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు మా, ఒకరిద్దరు కాదు. అందుకు రోడ్డు వేయాలి, సిమెంట్ రోడ్డు వేయాలి. సిమెంట్ బస్తాలు తెచ్చావు, అది తెచ్చావు, ఇది తెచ్చావు. రేపు వచ్చి పని మొదలు పెడదాం అనుకున్నావు, 2 సిమెంట్ బస్తాలు తీసుకొని ఇంట్లో పెట్టుకుంటాడు. వాడికి దేనికో పనికి వస్తుంది, ఏదో కట్టుకుంటాడు తాజ్మహల్ ఇంట్లో. సిమెంట్ బస్తాలు లేపేస్తున్నాడు. వాట్ ఎవర్, అన్నీ ఫ్రీగా ఏదైనా దొరికిందంటే ఫినాయిల్ తాగడానికి కూడా సిద్ధంగా ఉండే మనుషులు ఉన్న కాలంలో ఇలాంటివి అవుతానే ఉంటాయి. మనం ఆపలేము. కాకపోతే ఏంటంటే మనమే జాగ్రత్త పడాలి, కానీ వాళ్ళు మార్చినా మారరు. మనమే జాగ్రత్త పడాలి, ఏది పోకుండా మనమే చూసుకోవాలి. ఒక కన్నేసి ఉంచాలి, లేదా నైట్ టైంలో బుర్కా ఎవరన్నా వస్తే చెప్పాలి, ఇక్కడ సిమెంట్ పెట్టాము జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ ఇంటి ఎదురుగా ఎవరైనా సీసీటీవీ ఉంటే కొంచెం ఇటు ఫోకస్ చేసి పెట్టండి, ఇక్కడ మా సిమెంట్లు ఉన్నాయి. లేదా ఒక మనిషిని అక్కడ కూర్చోబెట్టడం రాత్రి అంతా, పాపం ఇంకేం చేయలేము, నైట్ డ్యూటీ వాడికి రోడ్ అయ్యేంత వరకు. కొంతవరకు అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా దొంగ చేతికి తాళాలు ఇచ్చిన ఉన్నాయి. అవి కూడా ఉన్నాయిలే, చూసాం. బట్ అంటే దొరికిపోయే వస్తువు 100, 200, 500 కూడా చూడట్లా. లాభం వచ్చిందా 10 రూపాయలైనా పర్లేదు, వాడు దాన్ని తీసుకొని మళ్ళీ దానికి ఒక ప్రోటోకాల్ వాడికి. ఎవరు లేనప్పుడు రావాలి, జాగ్రత్తగా వెళ్ళాలి, ఎవరికి కనపడొద్దు, చీకట్లోనే వెళ్ళాలి, చెప్పులు లేకుండా పరిగెత్తాలి, శబ్దాలు రావద్దు. ఈ ప్రోటోకాల్స్ అన్ని కరెక్ట్గానే ఫాలో అవుతారు దొంగలు. కానీ దొంగలించే వస్తువులు మాత్రం అట్లా ఉంటాయి. కానీ ఒకసారి అలవాటు పడ్డాడా, తర్వాత వీళ్ళకి ఇదే ప్రాక్టీస్ అవ్వడం వల్ల అలవాటు పడి తెల్లారితే గోడలు దూకే వాళ్ళు కూడా ఉంటారుగా. అవును, అవి కూడా అలవాటు చేసుకుంటారు. ఎవరైనా గబుక్కున చూసారనుకో. కాదు, ఇది నిజంగా దొంగొచ్చి చేశాడా, లేకపోతే అవి ఏమైనా మిస్యూజ్ అయ్యాయా? ఇంకా ఎక్కడైనా 2 రకాలు ఉంటాయి. ఎందుకులే లైట్లు వేయటం అని చెప్పి ఆ లైట్లను తీసేసి గవర్నమెంట్ తీసి దాచిందా? చిచ్చి లేదు, ఇప్పుడు అది తీసి దాచిన వేస్టే కదా. వన్స్ యూ పర్చేస్డ్, నువ్వు కొన్నావు దాన్ని, ఎట్లాగో నువ్వు లోపల పెట్టుకున్నా అక్కడ పెట్టుకున్నా వేయకపోయినా నీకు లాస్ అయ్యేది. ఎందుకంటే నేను ఈ మాట అన్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో దుర్గం చెరువు వెలవెలపోయింది. ఇవి న్యూస్లో దుర్గం చెరువు మీద లైట్లు వేయట్లేదు, ఓఆర్ఆర్ మీద లైట్లు వెలగట్లేదు, ఆ హైదరాబాద్ చీకటమయం అని చెప్పి హెడ్లైన్స్ చూసాం. వీళ్ళు కావాలని రాస్తారులే, ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఇట్లా ఉంటారు. బట్ ఈవెన్ దో
ఓఆర్ఆర్ మీద లైట్ వెలగట్లేదు, అవి ఎవడు ఎత్తుకెళ్ళాడు అంత పైకి వెళ్ళి, తెలియదు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా? వెలగట్లేదంటే లైట్లు వేయట్లేదు. వేయట్లేదని ఆ, కరెంట్ ఆదా చేస్తున్నారనా? దానివల్ల ప్రమాదాలు కూడా పెరుగుతాయి. ప్రమాదాన్ని కూడా మనం కంట్రోల్ చేయలేం కదా. బట్ అవును. సరే, వాట్ ఎవర్. ఇట్లా అయితే నేను అనుకోను. ఒకసారి పెట్టారు అంటే ఖచ్చితంగా పవర్ బిల్లులు కడతానే ఉంటారు. అది గవర్నమెంట్కి చెందింది కాబట్టి ఆ ఎక్స్పెన్సెస్ అవుతానే ఉంటాయి. సో నువ్వు వేసినా వేయకపోయినా నీకు లాసే ఉంటుంది. దానివల్ల లాభం అయితే ఎక్కువ ఉండదు. ఉమ్, ఈ దొంగలు చేసే పనులే ఇవి. అందిన కాడికి ఎంత చిన్న వస్తువు అయినా సరే పట్టుకెళ్ళి ఏదో ఒక లబ్ధి పొందాలి అన్న ఆలోచన ఉన్నవాడు వాడు రేపు రోజు క్రిమినల్ అవుతాడు. ఎప్పుడు అవుతాడు? వాడు ఎత్తుకెళ్ళేటప్పుడు నువ్వు చూసావనుకో, ఉమ్, నువ్వు ఎవడికి చెప్తావో అని నీ మెడగా వస్తాడు. అంతే. అట్లా క్రిమినల్స్గా మారిన వాళ్ళు కూడా ఉంటారు. సో మన ప్రాపర్టీని మనమే కంట్రోల్ పెట్టుకోవాలి. అక్కడ దొంగలు రాకుండా చూసుకోవాలి. అండ్ ఇట్లాంటి వాటికే నువ్వు వీధి కుక్కలు అని చెప్పి తరిమేసావు. అవి ఉన్నంత కాలం ఇవి అవ్వలా. అవును. నువ్వు తరిమేశాక ఇవన్నీ అవుతున్నాయి. అది కూడా ఒక పాఠమే, గుర్తుపెట్టుకోవాలి. కుక్కలు అంటే రారు కదా మా అవును, కాలనీకి కుక్కలు ఎవరు. ఎవరు రాకపోవడం కాదు, వాటి ప్లేస్ లో ఎవరైనా కొత్త మనుషులు, కొత్త కుక్క వచ్చినా కూడా ఊరుకోవాలి. అదే కదా. ఆ, సో ఇప్పుడు అవన్నీ తరిమేశాక కొంచెం క్రైమ్ పెరిగింది.